హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఐస్ నెట్వర్క్ అనేటటువంటి మైనింగ్కు సంబంధించినటువంటి ఐస్ టోకెన్కి చెందినటువంటి మెయిన్ నెట్ ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది. సో మెయిన్ నెట్ అంటే ఏంటి, లిస్టింగ్కి మెయిన్ నెట్కి డిఫరెన్స్ ఏంటి, దాని తర్వాత మెయిన్ నెట్ అనేది ఏ విధంగా ఐస్ కాయిన్ లేకపోతే ఐస్ టోకెన్ యొక్క ప్రైస్ పెరగడంలో దోహదపడుతుంది, తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు సెల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఐస్ ఓపెన్ నెట్వర్క్ యొక్క ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నా. సో ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి, ఒక రోజు క్రితం ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది ఐస్ నెట్వర్క్ వాళ్ళు. సో ఇక్కడ ఈ ట్వీట్లో ఏం చెప్తున్నారా అంటే, వీఆర్ థ్రిల్డ్ టు అనౌన్స్ దట్ ఐఓఎన్ చైన్ మెయిన్ నెట్ విల్ అఫిషియల్లీ లాంచ్ ఆన్ 29th January 2025. అంటే ఈ నెల 29వ తేదీ జనవరి 29వ తేదీ 2025, అంటే ఇదే నెల 29వ తేదీ మనకు ఐస్ నెట్వర్క్ వల్ల మెయిన్ నెట్ అనేది స్టార్ట్ అవబోతుంది అనేసి చెప్తున్నారు. సో ఈ ఐస్ నెట్వర్క్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సో యాక్చువల్లీ మనం ఐస్ టోకెన్ ఏదైతే ఉందో ఈ ఐస్ టోకెన్ లిస్ట్ అయినప్పుడు మనం మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో బిఎన్బి అనేటటువంటి చైన్ ఏదైతే ఉందో ఈ చైన్ మీద మనము ఈ ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లెయిమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన దగ్గర ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, దాంతోపాటు క్యూకాయిన్ కానీ అదర్ ఎక్స్చేంజెస్లో దేంట్లోనైనా కానీ ఐస్ టోకెన్స్ ఉంటే ఈ టోకెన్స్ అనేవి బిఎన్బి అనే నెట్వర్క్ మీద ఉన్నాయన్నమాట. సో తర్వాత వీళ్ళు ఐస్ నెట్వర్క్ ఒకదాన్ని తీసుకొని వస్తున్నారు. ఐస్ టోకెన్తో పాటు ఐస్ నెట్వర్క్. ఐస్ టోకెన్ ఆల్రెడీ లిస్ట్ అయిందండి, ఐస్ అనేటటువంటి ఒక నెట్వర్క్ అనేది రాబోతుంది అనమాట. సో దీన్నే మెయిన్ నెట్ లేకపోతే బ్లాక్ చైన్ లిస్టింగ్ అని అంటారు. సో ఇది రావడం వల్ల మనకు యూజ్ ఏంటి, ఆల్రెడీ ఐస్ అనే టోకెన్ ఏదైతే ఉందో ఇది బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఉందండి ఆల్రెడీ. దాంతోపాటు క్యూకాయిన్ ఎక్స్చేంజ్లో కూడా ఉంది. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ ఐస్ అనేటటువంటి టోకెన్ అయితే ఉందన్నమాట. సో ఇది లిస్టింగ్ అయినట్టు. సో ఎవరైనా సెల్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి, ఐస్ మెయిన్ నెట్ ఎప్పుడు వస్తుంది, మేము ఇప్పుడు ఐస్ టోకెన్స్ సెల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఐస్ టోకెన్స్ ఇప్పుడు కావాలన్నా కూడా మీరు ఈ రెండు ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో బిట్గెట్, క్యూకాయిన్, ఈ రెండింటిని యూజ్ చేసి మీరు సెల్ చేసుకోవచ్చు. కానీ ఈ ఐస్ మెయిన్ నెట్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది మంచిగా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఈ ఐస్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో అది ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి, తర్వాత ఒక వ్యాలెట్ నుంచి ఇంకొక వ్యాలెట్కి, లేకపోతే వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి, లేకపోతే ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్కి మీ దగ్గర ఉన్నటువంటి ఐస్ టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తక్కువ ఖర్చులో అయ్యేలా మీకు ఐస్ బ్లాక్ చైన్ లేకపోతే ఐస్ మెయిన్ నెట్ లేకపోతే ఐస్ నెట్వర్క్ అనే దాన్ని వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అంటే ఓన్లీ ఐస్ టోకెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికే కాదండి. సో రీసెంట్గా మీరు చూస్తే ఐస్ టోకెన్ వాళ్ళు ఆల్రెడీ ఐస్ నెట్వర్క్ వాళ్ళు చాలా మైనింగ్స్ అనేవి తీసుకొని వచ్చారు. వాటిలలో ఒకటి సన్వేవ్స్, దాని తర్వాత సాసెస్, దాని తర్వాత సీల్ శాండ్, దాని తర్వాత క్రిప్టోమేయర్స్, దాంతోపాటు క్యాల్ఫ్లూయెంట్. సో ఈ విధంగా మనకిప్పుడు ఐస్ నెట్వర్క్ మీద ఇన్ని ప్రాజెక్టులు అనేవి బిల్డ్ అవుతున్నాయి. అదేంటి అంటే సన్వేవ్స్ ఒకటి బిల్డ్ అవుతుంది, తర్వాత సాసెస్ అనేటటువంటి ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది, సీల్ శాండ్ బిల్డ్ అవుతుంది, తర్వాత క్రిప్టోమేయర్స్ అనేటటువంటి ఇంకొక నెట్వర్క్ కూడా ప్రాజెక్ట్ మైనింగ్ అనేది జరుగుతుంది, దాని తర్వాత కాల్ఫ్లూయెంట్. సో ఈ విధంగా ప్రస్తుతానికి 5 ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ ఐస్ నెట్వర్క్ లేకపోతే ఐస్ బ్లాక్ చైన్ అనేది ఎప్పుడైతే రెడీ అవుతుందో దాని తర్వాత ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు మనము బిఎన్బి స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో
దాన్ని యూజ్ చేసి మనము మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవడము, లేకపోతే వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్ పంపించుకోవడం ఇలా చేసాము. ఎప్పుడైతే ఐస్ నెట్వర్క్ అనేది రెడీ అవుతుందో, ఐస్ నెట్వర్క్ రెడీ అయితే అప్పుడు ప్రతి ఎక్స్చేంజ్లో కూడా మనకు ఐస్ నెట్వర్క్ అనేది వస్తుందన్నమాట. సో ఈ నెట్వర్క్ ద్వారా మనము ఈ సన్వేవ్స్ టోకెన్స్, తర్వాత సాసెస్, సీల్ శాండ్, క్రిప్టోమేయర్స్, తర్వాత క్యాల్ఫ్లూయెంట్, ఈ మైనింగ్ ప్రాజెక్టులలో మనం ఎర్న్ చేసినటువంటి ఈ టోకెన్స్ని మనం ఐస్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి క్లెయిమ్ చేసుకోవడము, దాంతోపాటు ఎక్స్చేంజ్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడము ఇలా మనం చేస్తాం. సో ఇలా చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని అంటే, మనం ఆల్రెడీ హోల్డ్ చేసుకున్నటువంటి ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బర్న్ అవుతాయి. బర్న్ అవ్వడము, ఇంకొకటి ట్రాన్సాక్షన్ ఫీజులుగా కట్ అవ్వడము, ఇటువంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఐస్ టోకెన్స్ బర్న్ అవ్వడము, లేకపోతే ట్రాన్సాక్షన్ ఫీజులుగా కట్ అవ్వడం వల్ల ఐస్ టోకెన్స్ యొక్క సప్లై ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. సో సప్లై అనేది ఎంత ఎక్కువగా తగ్గితే, అంటే సప్లై అనేది మనకు తగ్గితే అప్పుడు ఐస్ కాయిన్ ఏదైతే ఉందో ఐస్ టోకెన్ యొక్క వాల్యూ అనేది, దాని ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మెయిన్ నెట్ లేకపోతే నెట్వర్క్ లేకపోతే బ్లాక్ చైన్ లిస్టింగ్ అనేది ఒక కాయిన్ యొక్క వాల్యూ పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం 5 ప్రాజెక్టులు మాట్లాడుకున్నాం. కేవలం ఈ 5 ప్రాజెక్టులేనా అంటే కాదండి. సో ఐస్ మీద ఫ్యూచర్లో ఎన్నో కొత్త మైనింగ్ ప్రాజెక్టులు, తర్వాత అదర్ మేబీ లాంచింగ్ ప్రాజెక్టులు, ఈ విధంగా ఎన్నైనా రావచ్చు. ఓన్లీ మైనింగే కాదు. దాంతోపాటు ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్స్చేంజెస్లలో వీటన్నిట్లలో ఐస్ నెట్వర్క్ అనేది వచ్చిందనుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే బైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో, బైనాన్స్ నుంచి బైబిట్కి మీరు USDT అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అనుకోండి. సో అప్పుడు మనకి ఈ BNB చైన్ ఏదైతే ఉందో దీని మీద మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తే మనకు ట్రాన్సాక్షన్ ఫీజు అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఐస్ నెట్వర్క్ అనేది వచ్చిన తర్వాత ఒకవేళ ఈ BNB చైన్ ఏదైతే ఉందో దీనికంటే ఐస్ నెట్వర్క్ వాళ్ళు తక్కువ ఫీజు అనేది ఆఫర్ చేస్తే, సో అంటే చాలా తక్కువ USDTని ఫీజుగా కట్ చేసుకొని మనకు ట్రాన్స్ఫర్ అనేది ఆఫర్ చేస్తే అప్పుడు ఏంటి అని అంటే ఐస్ నెట్వర్క్ మీద ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది పెరగడం వల్ల ఐస్ కాయిన్స్ బర్నింగ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఐస్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని యూటిలైజేషన్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇలా పెరగడం వల్ల ఐస్ కాయిన్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఇది కూడా అనదర్ బెనిఫిట్ అన్నమాట. సో దాని తర్వాత ఈ మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ నెట్ అనేది ఈ నెల 29వ తేదీ తర్వాత రాగానే మీరు ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా సెల్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు అని అంటే ఇప్పటివరకు ఐస్ టోకెన్ ఏదైతే ఉందో అది చిన్న ఎక్స్చేంజెస్లో మాత్రమే లిస్ట్ అయింది, పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఐస్ టోకెన్ లిస్ట్ అయిందా అంటే అవ్వలేదు. బైబిట్లో ఐస్ టోకెన్ ఏమన్నా లిస్ట్ అయిందా అంటే లిస్ట్ అవ్వలేదు. సో ఈ 2 ఎక్స్చేంజెస్లలో అట్లీస్ట్ ఏదో ఒక ఎక్స్చేంజ్లో మీకు ఐస్ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది లిస్ట్ అయితే మీరు ఖచ్చితంగా అప్పుడు లిస్ట్ అయ్యే టైంకి ప్రస్తుతానికి ఐస్ టోకెన్ వాల్యూ ఎంత అయితే ఉందో దానికంటే మినిమం ఒక 5 రెట్లైనా మీరు ఎక్స్పెక్టేషన్ అనేది చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఉండేటటువంటి రేట్ ఏదైతే ఉందో దానికంటే ఒక 5 రెట్లు ఎక్కువ వాల్యూ మీరు ఎర్న్ చేసినటువంటి ఐస్ టోకెన్స్కి వచ్చినప్పుడు మీరు ఈ ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిరభ్యంతరంగా సెల్ చేయవచ్చు. సో ఒక గుర్తు ఏంటి అంటే ప్రస్తుతానికి ఈ రోజు ఉండే రేట్ ఏంటనేది చూసుకోండి. దానికంటే 5 రెట్లు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీరు సెల్ చేయవచ్చు అండి. ఎందుకు అని అంటే బుల్ మార్కెట్ లేకపోతే ఆల్ట్ సీజన్లో ఖచ్చితంగా ఐస్ టోకెన్ యొక్క వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మెయిన్ నెట్ ఒకటి ఆల్రెడీ అయిపోతుంది ఈ నెల 29వ తేదీ. తర్వాత 5x రిటర్న్స్ వస్తే మీరు సెల్ చేయవచ్చు. సో దాంతోపాటు ఈ రెండిట్లలో ఏదో ఒక ఎక్స్చేంజ్లో
లిస్ట్ అయిన రోజు బైనాన్స్ లేకపోతే బైబిట్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన రోజు అయినా కానీ మీరు ఐస్ టోకెన్స్ అనే వాటిని సెల్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు కూడా సెల్ చేయొచ్చు. మంచి వాల్యూతో మీరు సెల్ చేయాలనుకుంటే ఆ 2 ఎక్స్చేంజెస్లో ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కోసం మీరు వెయిట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఈ క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ నేను ఇప్పుడు ఓపెన్ చేశానండి. ఇక్కడ ఐస్ టోకెన్ వాల్యూ ఏదైతే ఉందో అది 0.006755గా యూఎస్డిటీగా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ కంటే అట్లీస్ట్ 5 టైమ్స్ ఎక్కువ రేటు వచ్చినప్పుడు, అంటే దరిదాపు 0.03, సో ఇంత యూఎస్డిటీకి మీకు ఐస్ టోకెన్ వాల్యూ వచ్చినప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు. అది నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్కి ఇది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీ దగ్గర మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్, ఈ 2 వ్యాలెట్స్లలో మీ దగ్గర ఐస్ టోకెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. కుదిరితే 1 or 2 వీక్స్లో లేకపోతే 1 or 2 డేస్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఐస్ టోకెన్స్ మెటామాస్క్ నుంచి లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోమనేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బిఎన్బి అనేది ఏదైతే ఉందో ఆ బిఎన్బి అనే దాన్ని మనం గ్యాస్ ఫీజుగా పే చేయాలన్నమాట. మెటామాస్క్ నుంచి కానీ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కానీ ఒకవేళ కాయిన్స్ని మీరు ఎక్స్చేంజెస్కి పంపించుకోవాలంటే, సో ఆ టైంలో మీకేం జరుగుతుందంటే బిఎన్బి వాల్యూను గ్యాస్ ఫీజుగా పే చేయాలి. సో ఇప్పుడు బిఎన్బి వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. అదే మీరు ఒక 2 months ఆగిన తర్వాత మీరు ఈ ఐస్ టోకెన్స్ని మీ దగ్గర ఉన్నటువంటి ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ నుంచి ఎక్స్చేంజ్కి పంపించుకోవాలి అని అంటే, అప్పుడు మీకు ఈ బిఎన్బి అనేది వాల్యూ అనేది ఎక్కువ పెట్టాలి. అంటే సపోజ్ చెప్తున్నా, ప్రస్తుతానికి మీకు $2 వర్త్ బిఎన్బి అనేది కట్ అవుతుంది అని అనుకోండి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో బిఎన్బి వాల్యూ అనేది పెరిగిన తర్వాత, అంటే బిఎన్బి ఇప్పుడు $700 ఉందండి. సో ఇది పెరిగి ఫ్యూచర్లో ఒక $3000 అయింది అనుకోండి. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు $2 గ్యాస్ ఫీజుగా పే చేసేవాళ్ళు ఫ్యూచర్లో ఒక $6 గ్యాస్ ఫీజుగా పే చేసుకోవాల్సి అయితే వస్తుందన్నమాట బిఎన్బిని. సో అందుకనేసి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, సెల్ చేయాలి అంటే ఇప్పటికిప్పుడు సెల్ చేయాలి, ఒక 2-3 monthsలో సెల్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఐస్ టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోండి. సో మాకు ఇప్పుడు అలా అవసరం లేదు, ఒక 2 years 3 years ఈ విధంగా హోల్డ్ చేస్తామని అంటే, సో నిదానంగా అయినా చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఫ్రీ మైనింగ్ చేసాం, ఫ్రీగా ఎర్న్ చేసాము. సో అలాంటప్పుడు గ్యాస్ ఫీజ్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ టైంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ సెల్ చేయాలనుకునే వాళ్ళు ఎక్స్చేంజ్ పంపించి పెట్టుకోవడం అనేది ఉత్తమమైన ఆప్షన్ అనమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో మీ దగ్గర ఉన్నటువంటి మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఈ ఐస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా పంపించుకోవచ్చు అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.